నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనమైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. సో 3 ప్రధాన పార్టీలు అయితే పోటాపోటీగా పోటీ చేస్తున్నాయి. సో మరి ఈ పోటీలో ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఏ పార్టీకి ఓటు వేస్తారు, ఏ నాయకుడిని గెలిపిస్తారు అనేది వాళ్ళ మాటలను బట్టి తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు అబ్దుల్ జలీల్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 30. సో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపిస్తుంది? నంబర్ వన్ ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? ఇక్కడ ఏం లేదు, మా సైడ్ మీద, మా ఏరియా మీద ఏం చేయలేదు. డెవలప్మెంట్స్ అన్ని ఇక్కడ జరుగుతున్నాయా? ఏం జరగలేదు. నీళ్లు మస్తు నీళ్లు చౌరస్తా మీద చూసినావా? మస్తు నీళ్ళు వస్తాయి. మొత్తం 4 నెలలు నీళ్ళే. నేనైతే ఇక్కడ ఉండా, నా బోరాపడలో ఉంటా. నా దగ్గర కూడా ఏం డెవలపింగ్ చేయలేదు. ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి, మరి ఏ పార్టీని గెలిపించుకుంటారు? కాంగ్రెస్. మేము కాంగ్రెస్. ఏమి కొత్త రేషన్ కార్డు, కొత్త బియ్యం, ఫ్రీ బస్, కరెంట్ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ అంతా ఇస్తున్నాడు. దీన్ని కూడా మనుషులు నమ్మకొచ్చినారు. తింటున్నా లేదా? ఎన్ని లక్షలు? 1,09,000 కొత్త రేషన్ కార్డు ఇచ్చిండు. సన్న బియ్యం ఈ నెల నుంచి అందరికి ఇస్తున్నారు. ఇంకా వాడేమి మాకు కట్ చేసిండు. ఇలా కేసీఆర్ రేషన్ కార్డులు అన్ని, నా రేషన్ కార్డు కట్ చేసిండు. కేసీఆర్ పథకాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి పథకాలు మొత్తం పథకాలు కాంగ్రెస్ ఫస్ట్ నుంచి. కేసీఆర్ పథకం ఖాళీ షాదీ ముబారక్ ఒకటే కొత్త స్కీమ్. మొత్తం పథకాలు మొత్తం కాంగ్రెస్ ఫస్ట్ నుంచి. రాజశేఖర రెడ్డి, ఆరోగ్యశ్రీ, పింఛన్ మొత్తం కేసీఆర్ కాంగ్రెస్ పెట్టింది కదా. కేసీఆర్ ఏం పెట్టింది? ఖాళీ షాదీ ముబారక్ ఒకటే కొత్తది స్కీమ్. అన్ని పథకాలు కాంగ్రెస్ ఫస్ట్ నుంచి. ఇందులో డెవలప్మెంట్ అయితే మొత్తం ఏం లేదు. ఇది పెద్ద రోడ్ అయితే తెలుగుదేశం పాలనలో వేసినారు పెద్ద రోడ్డు, బస్ అంతే. ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు 5 సంవత్సరం నుంచి ఏం డెవలప్ చేయలేదు. నేను కాంగ్రెస్ చెప్పినా కదా. నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్. ఎవరికంటే సీఎన్ రెడ్డికి ఇయ్యరు కదా, నవీన్ యాదవ్ కి ఛాన్స్ వస్తుంది. టికెట్ ఎవరికైనా అయ్యాని. నేను కోర్టు కాంగ్రెస్ కి మాది అంతే. పక్కా కాంగ్రెస్. అన్న మీ పేరు? నా పేరు సయ్యద్ దావూద్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను ఇక్కడ 45 ఇయర్స్. అంటే ప్రీవియస్ కేసీఆర్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపిస్తుంది? అందరిదే ప్రాబ్లం ఏం లేదు. ఆయన కూడా మంచిగా ఉన్నా, ఈసారి కూడా మంచి చేస్తున్నా. మనకి రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు కూడా వచ్చింది. ప్రతి సంవత్సరం నుంచి మనకి రేషన్ లేవు. ఇప్పుడు మళ్ళా అప్లై చేస్తే పాత కార్డు చాలు అయిపోయింది. ప్రాబ్లం వచ్చేసింది. ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన పథకాలు ఎట్లున్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు ఎట్లున్నాయి? పర్వాలేదు. ఇది కూడా మంచిగా ఉంది, అది కూడా మంచిగా ఉంది. కేసీఆర్ సార్ కూడా మనకి మంచి హెల్ప్ అది చేసిన. చాలా రోడ్లు, కరెంట్లు మంచి చేసిన. సీఎం సార్ కూడా మంచి చేస్తున్నా. అందరికి మంచిగా ఉంది. ఇది కూడా పార్టీ మనకి ఏమంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే మన ఏరియాకి ఎమ్మెల్యే సార్కి, సీఎం సార్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం చెప్పవచ్చు. మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మన కేసీఆర్ సార్కి కూడా ఏమైనా హాస్పిటల్లో ఏమైనా ఉంటే మనం ఆఫీస్కి వెళ్తే మనకి ఆరోగ్యశ్రీలా అది మొత్తం హెల్ప్ చేసిన. మళ్ళా ఈసారి కూడా మనకి సీఎం సార్ మంచి హెల్ప్ చేస్తున్నా. నో ప్రాబ్లం. ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి మీరు ఏ పార్టీని గెలిపించుకుంటారు? ఇక్కడ మనకి ఎవరు చూస్తున్నా ఆయనకే హెల్ప్ చేయాలి. అది ఉంది మన ఏరియా బట్టి. మన ఏరియాలో ఎలా ఉంది, సగం మంది తాగి ఇక్కడ బాటలు గీటలు వేసేస్తున్నా కూడా చేస్తున్నా. ఏమైనా ఉంటే మనం PS కి కంప్లైంట్ చేసి నా సార్ ఎలా ఉంది, లేకపోతే మనం కార్పొరేటర్ కి చెప్తా, కార్పొరేటర్ ఎమ్మెల్యే సార్ కి చెప్తా. అలా ఉంది. అలా చూసి మనకి ఏరియాకి ఎవరు ఉంటది ఆయనకే హెల్ప్. గోపాలరావు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 50 అయిపోయింది. 4 సంవత్సరాలు 3 నెలలు ఎస్ఐగా చేసి దిగిపోయాను ఈ పోలీస్, స్పెషల్ పోలీస్ లో. అంటే గత కేసీఆర్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది 10 సంవత్సరాలు? అది కూడా మాదిరి పర్వాలేదు. ఆయన చేసిన గుంతకి ఈయన గుంత ఉందని, అదే గుంత బొక్క ఇంత పెట్టిపోయిండు అది ఇది అని. ఈయన ఎవరు నిజం ఎవరు తెలియదు. మరి అడ్వైజర్స్ ఉంటారు, అందరికి తెలిసిందే. పెద్దోళ్ళు ఉంటారు, అందరికి తెలిసిన విషయం అది. ఏ గుంత పెట్టిపోయిండో ఏమో మనకు తెలియదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా అనిపిస్తుంది? మరి తమ్ముడు వీడు వాడంతే వీడంతే, ఎక్కడికి వంగడు అక్కడే ఉన్నది. ఆయన ఇవ్వాల్సిన ఆయన ఇచ్చాడు, ఎగ్గొట్టిండు. ఒక పేట అమ్ముకుని లాస్ట్ లో వెళ్ళిపోయిండు. వీడు వచ్చాడు, ఈయన ఇవ్వాల్సిన రైతు బంధువులు అవి ఇవి, రుణమాఫీలు అవి ఇవి చేశాడు. ఈయన చేయవలసిన కాడికి ఈయన చేశాడు, ఆయన చేసిన కాడికి ఆయన చేసిపోయిండు. ఈయన చేశాడు, ఈయన చేశాడు. అప్పుడున్న అంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్న పథకాలు ఎట్లున్నాయి? మీకు అందుతున్నాయి ఏమైనా? మాకేం అందం, డిపార్ట్మెంట్లకి ఏం అందం. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏ పథకాలు బాగున్నాయి అనిపిస్తుంది? దీని మీద ఆయన కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది.
ఈయనకన్నాను. ఎందుకంటే ఉన్నాడు ఉన్నంత వరకు మంచి అని చెప్పరు, పోయిన తర్వాత మంచి అని చెప్తారు. కొన్ని నయమే ఆయన, మరీ అంతగా అర్థానంగా వీడు ఇది చేస్తున్నాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మరి ఇక్కడైతే ఉప ఎన్నికలు వస్తున్నాయి, మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల. సో ఏ పార్టీకి ఓటేస్తారు? ఏ పార్టీ అదే కాంగ్రెస్కి వేస్తారు. రోలింగ్ పార్టీ ఏది ఉంది దానికే వలం రావాలి, కానీ వేరేవాడు వస్తే అది డిమ్మే. నాకు కొత్తగా అనుకున్నారు, నేను ఎంత పార్టీ చేసినా అది కాని పని. వీళ్ళందరూ ఏదో అది చేసేస్తాం, ఇది చేస్తే ఎత్తేస్తాం, లేపేస్తాం అంటారు. కానీ ఆయనతో పార్టీ చేయాలంటే, ప్రజెంట్ ఉన్న పార్టీ వాటితో పార్టీ చేసి చేయాలంటే, వీళ్ళలోనే ఎవడో వస్తే ఆయన గెలిపించినందుకు ఖుషితోటనే మనం ఆయన్ని పద్దాక ఇది చేస్తే, పుషింగ్ చేస్తే ఏమైనా అవుతాయి. కానీ కొత్తగా వచ్చి మీరు ఏం చేయగలరు? అందులో నిలబడి కూడా మీరు గెలిచినా చేయలేరు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి వీరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సో మీరు ఎవరికి ఓటేస్తారు? నవీన్ యాదవ్ అని ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ. ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లున్నది? బ్యాడ్ అని చెప్పలేము, గుడ్ అని చెప్పలేము, అక్కడికే ఉన్నది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే.